వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. నేను ఈరోజు కొరమేను చేపల పులుసు చూపిస్తున్నానండి. ఎంతమందికి కొరమేను చేపలు ఇష్టమో కామెంట్ చేయండి. గండి చేపల కంటే కొరమేను చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే కొంచెం ముళ్ళు తక్కువగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మామిడికాయతో నెల్లూరు స్టైల్ కొరమేనుతో పులుసు చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చేసే పద్ధతిలో మీరు కూడా చేసుకోండి. చాలా టేస్ట్గా వస్తుందండి. నేను 1 కేజీ కొరమేను తీసుకున్నాను. చిన్న చిన్న టిప్స్ కానీ పాటిస్తే కొరమేను చాలా టేస్ట్గా వస్తుందండి. ఇంకా నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొరమేను అంటే కొంచెం కాస్ట్గానే ఉంటుంది, కానీ తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తా తినచ్చండి చిన్నపిల్లలు ముళ్ళు లేకుండా. ఇంకా ఒక బాండీలో ఇట్లా వెడల్పుగా ఉండే బాండీ తీసుకోండి, అంటే గిన్నె తీసుకొని ఎక్కువ ఆయిల్ అయితే పోయకూడదు, ఎందుకంటే ముక్క సరిగ్గా ఆయిల్ని పీల్చదండి. చాలా తక్కువగా కారము, మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తక్కువే వేసుకోవాలి. ఇంకా జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఒక పెద్ద టమోటో, ఒక పెద్ద ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పసుపు ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసాను. ఇవన్నీ బాగా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత మనం పులుసు పొడి ఒకటి తయారు చేసుకోవాలండి. ఇది వచ్చేసి కొంచెం ధనియా పొడి వేసాను. ఇంకా మూత పెట్టేసిన తర్వాత మనం అప్పుడప్పుడు కూడా చెక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అంతా కూడా మగ్గాయా లేదా అని. అట్లా ఆయిల్ పైకి తేలితే ఒక హింట్ అండి, వెజిటేబుల్స్ మగ్గిపోయాయని. దాదాపుగా 2 నుంచి 3 స్పూన్స్ కారం అయితే వేసేస్తున్నాను. మీరు ఎంతైతే కారం తింటారో అంత వేసుకోండి. ఇది పులుసు పొడి వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటానండి. ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టుకోండి, లేదంటే స్మెల్ పోతుంది. ఒక 5-6 ట్రిప్పులకి పులుసు తయారు చేసుకునేదానికి నాకు యూజ్ అవుతుందండి. ఇదంతా కూడా నూనెలోనే వేగితే మనకి పులుసు ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఈ కారము అవన్నీ కూడా వేగిపోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వేగనిస్తున్నాను. ఇది వచ్చేసి గండి చేపతో పక్కన మళ్ళీ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ ఫ్రై ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అంటే పులుసు, కొరమేను పులుసు, గండి చేప ఫ్రై అనమాట. అలా చేసుకుంటాం మేము అప్పుడప్పుడు. ఇట్లా తవా ఫ్రై చేస్తున్నాను. నేనైతే డీప్ ఫ్రై చేయనండి, వడలు కాల్చినట్టుగా కాల్చను. ఇంకా పులుసు అయితే ఒక 1/2 కేజీ తీసుకున్నాను. చింతపండు నానబెట్టేసేసుకొని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా దీంట్లోకి ఈ తిరగమాత పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, దాంట్లో వేసేసేయాలి. పులుసు వేసేసుకోవాలండి. ఈ కొరమేను చేపకి ఉండే స్పెషల్ ఏంటంటే అది చాలా గట్టిగా ఉంటుందండి, కొబ్బరి ముక్కలాగా. కాబట్టి గండి చేప కొంచెం పులుసు ఉడికినాక వేస్తాం కదా, ఇది ఒక పొంగు వస్తే చాలు వేసేసేయాలి. లేకపోతే కొంతమంది వెజిటేబుల్స్ వేసాం కదా అప్పుడు కూడా వేసేసి తిరగమాతలో వేయించేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ దీంట్లో ఉప్పు, కారం చెక్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి. కాసేపు అయిన తర్వాత కంపల్సరీ మేము నెల్లూరు వాళ్ళమి చేపల పులుసులోకి మామిడికాయ వేస్తాము. చేపల పులుసే కాదండి, ఏ పులుసులోకైనా మేము మామిడికాయ వేస్తాము. అంటే మునక్కాయ పులుసుకైనా, వంకాయ పులుసుకైనా, బెండకాయకైతే వేయము. అట్లా దేంట్లోకైనా వేసేస్తామండి పులుసులోకి మామిడికాయ. అట్లా మామిడికాయ కూడా వేసేస్తున్నాను. ఇంకా మామిడికాయ వేసేస్తే ఇంకా 2-3 మినిట్స్కి మనకి పులుసు ఉడికిపోద్దండి. ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి కొరమేను పులుసు అయిపోద్ది. మీరు మూత తీసుకుంటా పెడతా అలాగే ఉండాలండి పులుసు అంటే. అంటే దాని స్ట్రక్చర్ని చూసుకొని మనం
స్టవ్ ఆపుకోవాలి. ఇది తప్పదండి చేపల పులుసుకి, అలాగే తీస్తూ ఉండాలి ప్లేటు. అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పానండి. తెలిసిన వాళ్ళకైతే ఈ విషయం, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఈ మ్యాటర్ తెలుసుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ పులుసు ఉడికిపోయింది. చాలా బాగుంటుందండి పులుసు. కొరమేను బాగా దొరికే వాళ్ళకి ఇలా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మామిడికాయ వేసి నెల్లూరు స్టైల్లో. అంటే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంటారు కదా, మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము. మామూలుగా పులుసు పొడితోనే పులుసు చేసేస్తామండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా వీడియో కొంచెం ఫాస్ట్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని మేము పదే పదే వీడియో అంటే వీడియోలో చాలాసార్లు చెప్తూ ఉంటాము. ఎందుకంటే మేము బిగినర్స్ కాబట్టి యూట్యూబ్లో మీ సహకారం అందాలని చెప్తుంటామండి. కొరమేను పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.